చిన్నజీయర్ స్వామి హిందుత్వంలో చిలుకలు తేవాలని చూస్తాను కదా. చిన్నజీయర్ నేను చెప్పిందే నిజం అనే ఆలోచనలో ఉన్నాడు. ఆఖరికి ఈయన చిన్నజీయర్ ఇది పొడుగునామాలు శ్రీ వైష్ణవం అంటే వెంకటేశ్వర స్వామి, కృష్ణుల వారు, రాముల వారు, ఈ పరంపర పొడుగునామాలు. ఈయన నిన్న శంకరాచార్యుల వారిని నిందించిండు. అసలు శంకరాచార్యుల వారు ఏ మఠం కట్టలేదు, ముఖ్యంగా చతుర్రామాయణ పీఠాలు ఆయన కట్టలేదు, ఆయన ఏర్పాటు చేయలేదు, అసలు ఆయనకు తెలియదు ఇవి అని చెప్పిండు. ఎందుకంటే శంకరాచార్యుల వారు శివభక్తుడు, వీళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తుడు, వీళ్ళు పొడుగునామాలు. ఇగో ఇది అడ్డనామం. నిన్న గొడవ మొదలైందిగా. ఈయన హిందూ సమాజాన్ని చీల్చాలని చూసిండు. ఏం చేసిండు అంటే వీళ్ళు 12 సంవత్సరాలుగా మనం ఏం చెప్పినాం, వాళ్ళు చెప్పిన వ్యక్తినే దేవుడు అని అంగీకరించేదాకా బీజేపీ ఒక కుట్ర నల్లుతున్నది. అందరి చేత జై శ్రీరామ్ అనే నినాదాన్ని పలికించి ఆఖరికి శివుడు లేడు, ఆంజనేయ స్వామి లేడు, ఎవరు లేరు, ఒక్క శ్రీరాముల వారు మాత్రమే ఈ దేశానికి దేవుడు అని ఈ క్రిస్టియన్ దేశాలు ఎట్లయితే క్రీస్తు ఒక్కడే దేవుడు అంటారో, లేకపోతే ముస్లిం మతం వారు ఎట్లయితే అల్లా మాత్రమే దేవుడు అంటారో, హిందూ సమాజంలో మరి అట్లా కాదు కదా, ఏకదేవుడు కాదు కదా, కోట్ల దేవతలు ఉన్నారు మనకు. మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, చెరువును పూజిస్తాం, కొండను పూజిస్తాం. మన విశ్వాసానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. మనం విశ్వాన్ని మొత్తం ప్రేమిస్తాం. కానీ చిన్నజీయర్ లాంటి వాళ్ళకు కావాల్సిందేంది, బీజేపీకి కావాల్సిందేంది అంటే శ్రీరాముడు ఒక్కడే దేవుడు, రామనామమే అందరూ జపించాలి అనేది వాళ్ళ ఇంటర్నల్ ఉద్దేశం. దానికోసమే వాళ్ళు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒక మిషన్ నడుపుతాను. ఇప్పుడు బీజేపీ ఏర్పాటై 12 సంవత్సరాలు అవుతాను. 12 సంవత్సరాల ప్రతి రాష్ట్రంలో ఒక జై శ్రీరామ్ అనే కొంతమంది గుంపును తయారు చేసిండు. పాపం వీళ్ళు మంచోళ్ళే, వాళ్ళకు విషభావాలు ఎక్కించిండు. వీళ్ళ ఇంటర్నల్ ఉద్దేశం వీళ్ళకి తెలియదు, భక్తులకు తెలియదు, జై శ్రీరామ్ అనే వాళ్ళకు తెలియదు. కానీ బీజేపీ ఉద్దేశం ఏందో నిన్న చిన్నజీయర్ స్వామి నోటి ద్వారా పలికించిండు. ఏమంటాను, ఈ శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవుడు, ఆయన ఈ చతుర్రామాయణ పీఠాలను ఏర్పాటు చేయలేదు, ఆయన శివుని పూజించవచ్చు, కానీ శివుని కంటే కూడా ఏమన్నాడైనే రాముల వారిని, శ్రీ వైష్ణవుల వారిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వీళ్ళనే ఎక్కువ ప్రేమించేది అని ఆయన మెల్లగా స్మూత్గా ఆయన స్టైల్లో ఆయన చెప్పుకొస్తాడు, చాలా తెలివిగా చెప్పుకొస్తాడు. ఇగో శంకరాచార్యుల వారు ఏది రామాయణ చతుర్పీఠాలను ఏర్పాటు చేయలేదు, ఆయన 32 ఏళ్ల వయసులో ఉత్తర భారతదేశానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి వెళ్ళి తిరిగి వచ్చిన చరిత్ర లేదు, అంచేత ఆయన వచ్చి మళ్ళీ మఠాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది దట్స్ నాట్ రైట్ స్టోరీ, అది సరైన కథ కాదు. ఎవరు ఏర్పాటు చేశారు, తర్వాత కాలంలో విద్యారణ్యుల స్వామి వారు ఏర్పాటు చేశారు. ఈ విద్యారణ్యుల స్వామి వారు ఎవరు, శ్రీ వైష్ణవులు, పొడుగుబొట్టు. దీనికి కౌంటర్గా ఇగో నిన్న చిన్నజీయర్ స్వామిని వేసుకున్నాడు. ఎవరు, ఇగో ఈ స్వామి శివస్వామి కన్నెర్ర. చిన్నజీయర్ స్వామి క్షమాపణ చెప్పవలసిందే. ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ వాక్యాలు ఖండిస్తున్నాం, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదు. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి కన్నెర్ర. ఆదిశంకరాచార్యులపై చిన్నజీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయన క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని అమరావతిలోని శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి చెప్పారు. చిన్నజీయర్ స్వామిని తాము గౌరవిస్తామని, అయితే ఆయన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నామన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో శివస్వామి మాట్లాడుతూ హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం తగదన్నారు. వైష్ణవులు శైవుల మధ్య తగాదా ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చిన్నజీయర్ స్వామి నుంచి సమాధానం రాకపోతే ఆయనను ప్రశాంతంగా ఉండనీయమన్నారు. మరోవైపు తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే అంశాన్ని హిందూ ధర్మంపై దాడిగా పరిగణిస్తామని శివస్వామి చెప్పారు. కొన్ని సంవత్సరాలుగా నివురు కప్పిన నిప్పు లెక్క ఉన్న ఈ పంచాయతీ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు శైవ పీఠాలకు వైష్ణవ పీఠాలకు మధ్య అంతర్గతంగా ఇన్ని సంవత్సరాలుగా ఏదైతే శైవ పీఠాలకు అన్యాయం జరుగుతుందని, శైవ పీఠాలు అంటే ఏంటిది, శంకరునికి సంబంధించిన ఆలయాలకు దీపధూప నైవేద్యాలు అందుతలేవు. విధంగా చెప్పాలంటే ఎక్కువ
శ్రీ వైష్ణవానికి సంబంధించిన ఆలయాలకే దీప నైవేద్యాలన్నీ అందుతాయి. శంకరునికి సంబంధించిన ఆలయాల్లో దీప నైవేద్యాలు సకాలంలో అందవు. ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణలో నువ్వు ఏ ఊరుకు పోయినా శివాలయం ఉంటుంది. మరి శివాలయాలను పట్టించుకోవద్దా ప్రభుత్వాలు? వీళ్ళు ఏం చేసిండ్రు? బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అని మెల్లగా రాముని గుళ్ళు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిండ్రు, శివుని గుళ్ళకు ప్రాధాన్యత తగ్గించుకుంటూ వచ్చింది. మన ప్రజలు ఏం చేసిండ్రు? మన ఎస్సీ బీసీ ఎస్టీలు కూడా బీజేపీ మాయలో పడి జై శ్రీరామును ఆకాశం అంతెత్తిండ్రు, శంకరుణ్ణి తగ్గించుకుంటూ పోయిండ్రు. ఇక మెల్లగా ఇప్పుడు ఏం చేసిండు? ఈయన పీఠాల మీద పడ్డాడు. పీఠాల మీద పడి ఆఖరికి ఆది శంకరాచార్యులను విమర్శించేదాకా వచ్చిండు మెల్లగా చిన్నజీయర్ స్వామి. ఆది శంకరాచార్యులకు సంబంధించిన ఆయనకున్నంత మనసు కావచ్చు, ఆ ప్రేమ కావచ్చు నీకున్నదా చిన్నజీయర్? ఆదిశంకరాచార్యుల వారు బిచ్చగాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకున్నాడు. దేవుడు జీవుడు వేరు కాదు, దేవుడు జీవుడు ప్రపంచం అంతా ఒక్కటే, మనమే దైవం, దైవమే మనలో ఉన్నది, దైవాన్ని వేరుగా చూడకండి, మనుషులే దేవుళ్ళుగా చూడండి, దేవుణ్ణే మనుషులోనే చూడండి అని ఒక గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించిపోయిన మహా మనిషి. ఇక ఆయనను మెల్లగా విమర్శించి ఆయనను తక్కువ చేసి విద్యారణ్య స్వామి, అసలు ఈ విద్యారణ్య స్వామి అనేటోళ్ళే పెద్దగా ఈ ప్రపంచానికి తెలియదు, హిందువులకు కూడా తెలియదు. కానీ ఆది శంకరాచార్యుల వారు మాత్రం ప్రతి హిందువుకు తెలుసు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఆయన చరిత్రను కనుమరుగు చేసి ఆయనను చిన్నతనం చేయాలని చూస్తాను. ఇప్పుడు తప్పకుండా శివభక్తులు ఎవరైతే ఉన్నారో, శివభక్తులు అదేవిధంగా శివుణ్ణి ఆరాధించే స్వాములు ఖచ్చితంగా చిన్నజీఆర్కి బుద్ధి చెప్పవలసిందే. లేకపోతే మెల్లమెల్లగా మొత్తం శంకరునికి సంబంధించిన చరిత్రను మొత్తం కనుమరుగు చేసే ఓ దుర్మార్గమైన ఆలోచనలు కూడా ఈయనతోటి అల్లించే ప్రయత్నం చేస్తారు. దీన్ని గుర్తుంచుకోవాలి మరి.